హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్ అండ్ వ్లాగ్స్. పప్పు ఉడకబెట్టే పని లేకుండా, మైదాని వాడనవసరం లేకుండానే నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే స్వీట్ పొటాటో బొబ్బట్లు. వీటిని చేయడం చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. అలాగే ఎన్ని చేసినా కూడా ఫాస్ట్గానే అయిపోతాయి. అన్ని తినేస్తారు, మరి అంత బాగుంటాయి. స్వీట్ పొటాటోలో పొటాషియం, ఫైబర్, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల మనకు హార్ట్కి, స్కిన్కి చాలా మంచిది. ఇవి తినడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఏజ్ లుక్ కూడా త్వరగా రాదు, అండ్ మన ఐస్కి కూడా చాలా మంచిది. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న స్వీట్ పొటాటోని ఊరికే ఎందుకు వదిలేయడం? అందుకే దీన్ని తినని వారికి ఇలా బొబ్బట్లు చేసి పెట్టండి. ఫస్ట్ ఒక కుక్కర్లో 450 grams స్వీట్ పొటాటోస్ అండ్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 whistles వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. లేదంటే ఒక గిన్నెలో అయినా ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు ఒక బౌల్లో 1 cup గోధుమ పిండి, చిటికెడు పసుపు, సాల్ట్, 2-3 teaspoons నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. లాస్ట్కి 1-2 teaspoons నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించిన స్వీట్ పొటాటోస్ని పొట్టు తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని మ్యాషర్ సహాయంతో కానీ చేత్తో కానీ మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 కప్పు బెల్లం తీసుకొని 2-3 teaspoons వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 3-4 teaspoons పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్, 3-4 teaspoons నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పూర్ణం ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పూర్ణం గోరువెచ్చగా అయ్యాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మీకు కావాల్సినన్ని ఉండలు చేసుకొని మిగిలిన స్టఫింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని కూడా ఒకసారి కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి. పూర్ణ ఉండలు ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులోనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని పిండి ముద్దను పెట్టుకొని కొంచెం లావుగా ఒత్తుకోవాలి. తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ కూడా పెట్టుకొని అన్ని వైపులా క్లోజ్ చేసుకొని చేత్తో ఒత్తుకోవాలి. పూరీ కంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకొని బొబ్బట్లు వేసుకొని కాల్చుకోవాలి.
బొబ్బట్ల మీద కొంచెం నెయ్యి వేసుకొని మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మనం చపాతీలను ఎలా కాల్స్తామో అలాగే. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని బొబ్బట్లు చేసుకొని వాటిని నెయ్యితో కానీ పాలతో కానీ తింటుంటే భలే రుచిగా ఉంటాయి. మెయిన్గా స్వీట్ పొటాటో తినని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.